ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నిరసనగా 3 రోజుల దీక్షను జగన్ కొనసాగిస్తున్నారు. కర్నూలులో జరుగుతున్న ఈ దీక్షకు అన్ని ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. 16, 17, 18 తేదీ ఈ 3 రోజుల పాటు కూడా ఈ జల దీక్షను విజయవంతం చేసి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రోజు జిల్లాలు పడుతున్నటువంటి ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో ఈ ఎఫెక్ట్ అంతా కూడా తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. మరోపక్క మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాయక్ రెడ్డి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ప్రధానంగా ఎటువంటి ప్రాబ్లం రాబోతోంది తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల? ఇక్కడ కృష్ణానది గోదావరి పైన డ్యాములు కడితే మనకి ఎట్టి పరిస్థితుల్లో తాగడానికి కానీ సాగుని నీళ్లు ఉండే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మన ప్రతిపక్ష అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్ష మొదలు పెట్టడం జరిగింది. అయితే కూడా చంద్రబాబు నాయుడుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకుపోయి అందరు కలిసి పోరాడితే తప్పకుండా మనం సాధించగలమన్న ఆలోచనతో ఈ దీక్ష మొదలు పెట్టడం జరిగింది. అలాగే మాకు కూడా మంత్రాలయం నియోజకవర్గంలో ఆర్టీఎస్ ఒకటి ఉంది. ఆ ఆర్టీఎస్ కూడా వాళ్ళు డౌన్ చేసి మనకు నీళ్ళు రాకుండా చేయాలన్న ఆలోచనతో ఇంతకుముందు 94, 99 నుంచి కూడా నేను దాన్ని పోరాడడం జరిగింది. అది కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కర్ణాటక తెలంగాణ వాళ్ళు కలిసి మనకు అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు. దాన్ని కుడికావలో తీసుకొస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పడము, సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతకుముందు పులికన్న ప్రాజెక్టు కడితేనే నా నియోజకవర్గాలకు 1000 ఎకరాల భూమి పోయినా 1 ఎకరా కూడా తాగునీరు రాలేదు. మళ్ళా అదే పరిస్థితి జరిగితే తప్పకుండా నేను కూడా ఆర్టీఎస్ కోసం పోరాడతాను. తప్పకుండా ఈ దీక్షకు తప్పకుండా మా ప్రజలు మేము సపోర్ట్ ఉండి అనుకుంటామని చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించి చేస్తామని చెప్పి వైకాపా నేతలు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజా దీక్షలతో అన్ని పార్టీలకు కూడా కనువిప్పు కలిగించి తెలంగాణ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాలన్నీ ఎడారులుగా మారుతున్నాయో చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి ముందుకు వచ్చి అందరు సహకరించాలని చెప్పేసి వేడుకుంటున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM TV, కర్నూలు.